హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మా పాప ఆరోగ్యం కూడా బాగుంది ఇప్పుడు. అందుకే పాపకు బాగుందనేసి మేమైతే టెంపుల్‌కెళ్ళబోతున్నాము. ఇది టెంపుల్ లాగ్ 2 అన్నమాట. సో, ఇప్పుడు ఏ టెంపుల్‌కెళ్తున్నాం? ఎక్కడికెళ్తున్నాం? అసలు ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటి? అని తెలుసుకుందామా మరి? సో, అయితే రండి. ఇప్పుడు మనమైతే హొస్కోట దగ్గర కాటేరమ్మ టెంపుల్ అని ఉంది. ఆ టెంపుల్‌కైతే మనం వెళ్ళబోతున్నాము. అసలు ఆ కాటేరమ్మ టెంపుల్‌లో ప్రత్యేకత ఏంటి? సంతానం లేని వాళ్ళకి సంతానం అవుతుందంట. అంతే కాకుండా ఏదైనా మొక్కుకుంటే మొక్కు నెరవేరుతుందంట. చూద్దామా మరి? కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఆ టెంపుల్ చూసి అక్కడ ఏం ప్రత్యేకత అని ఒకసారి వినండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే హొస్కోట బస్ స్టాప్‌లో ఉన్నామన్నమాట మనము. హొస్కోట బస్ స్టాప్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సిగ్నల్‌లో లెఫ్ట్. సో, ఇలా లెఫ్ట్ నుంచి ముందుకెళ్ళిపోతే స్ట్రెయిట్ రోడ్ అన్నమాట. అక్కడ ఆటో స్టాండ్‌లో ఎవరినైనా అడిగినా చెప్తారు కాటేరమ్మ దేవస్థానము. అలాగే నేను మన వీడియోలో కింద డిస్క్రిప్షన్‌లో అయితే లొకేషన్ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైమ్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడాలండి తెలియకపోతే. అందుకని ఇక్కడ కాటేరమ్మ దేవస్థానం అంటే హొస్కోటలో ఒకటుంది. అలాగే కమ్మనల్లిలో ఒకటుంది. చాలా ఉన్నాయి. అందుకని హొస్కోటలో ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లొకేషన్ ఇస్తాను. చూసి వెళ్ళాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెళ్ళండి. అలాగే ఈ కాటేరమ్మ దేవస్థానం ప్రత్యేకత ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను, చెప్తాను. అలాగే అక్కడున్న వాళ్ళ ద్వారా తెలుసుకొని మరి మీకు వినిపిస్తాను. ఇప్పుడైతే మనము హొస్కోట బస్ స్టాప్ నుంచి ముందుకొచ్చాము. చూడండి ఇక్కడ ఒక లేక్ కూడా కనిపిస్తుంది. మేము ఈవినింగ్ టైమ్ బయలుదేరామనమాట. సో, చూడ్డానికి వ్యూ చాలా అందంగా ఉంది. చాలా అంటే చాలా బావుంది. ఈ లేక్ కొంచెం దాటి ముందుకెళ్ళగానే టెంపుల్ అయితే వస్తుందనమాట. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా గోపురం. అదే కాటేరమ్మ దేవస్థానం అనమాట. ఇప్పుడైతే మనం గుడి దగ్గరకొచ్చేసాము. అక్కడ గుడి బయట ఉన్న టెంకాయలు అమ్మే వాళ్ళ దగ్గర మనం ఆ గుడి ప్రాముఖ్యత గురించి ఒకసారి అడిగి తెలుసుకుందామండి. సరేనా? రండి. మనకేమన్నా కొన్ని కాలంటే మొత్తం కాయ కట్టుకోము కదా వీటి పాలకి వచ్చేసరికి అక్కపక్కల ఎవరైనా తొందరించేది లేకపోతే జమీన్ ఏమైనా చేస్తే అట్లేమైనా ఉన్నాయి కదా దానికంతా బీగం వేసుకుంటాం. అక్కడ లోపల దేవుని దర్శనం పోయి ఇస్తే స్వామి చెప్తుంటే దేవుని మందిని ఇస్తారు. వచ్చి దేవుని మొక్కుని లేదు తీసేనట్లు లేదు ఏసీ ఇచ్చేది చేసుకునేది అంతే. అంతేకాకుండా అమ్మవారి అమావాస్య రోజు విశేష పూజ దేవుని అంతా ఉత్సవం చేస్తారు. అంటే డైరెక్ట్ గా పాదదర్శనం కాదు భీమనామా దేవుని ముట్టేదానికి ఇస్తారు ఏడాది. ఇప్పుడు మామూలు రేపు అమావాస్యకి దేవుని ఉత్సవం చేస్తారు. అమావాస్య రోజు ఆదివారం అమావాస్య. విన్నారు కదండి ఆయన చెప్పింది. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని చూద్దాం. అలాగే ఆ గుడి ఎదురుగా ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం దగ్గర భక్తులందరూ వారి వారి కోరికలను నెరవేర్చుకున్న వాళ్ళు వచ్చి అమ్మవారికి వారి వారి మొక్కులను తీర్చుకోవడానికి అక్కడ దీపారాధన అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఈ గుడి ఎంతో ప్రత్యేకమైనది. అందులోనూ ఈ కాటేరమ్మ తల్లి ఎంతో మహిమగల అమ్మవారండి. అందుకని నేను కూడా వచ్చాను మా పాపకి ఆరోగ్యం బాగుండాలి అనేసి. అలాగే ఈ అమ్మవారి దగ్గర ఏదైనా మొక్కుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందంట అండి. అందుకని ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే ఈ గుడికి వస్తుంటారు. అలాగే వారి వారి మొక్కులు తీర్చుకోవడానికైతే ఆదివారము, మంగళవారము, శుక్రవారము ముఖ్యంగా అమావాస్య రోజు వారి వారి మొక్కులు అయితే తీర్చుకుంటారు ఈ గుడిలో. అలాగే మనం గుడి లోపలికి వస్తే అమ్మవారు మనకి దర్శనమిస్తారండి. అందరూ అమ్మవారిని దర్శించుకున్నారు కదండి. పూర్వం ఒకానొక రోజు గుడికి వచ్చిన ఒక భక్తురాలు మీదకి అమ్మవారైతే ఆవహించుకుని, అమ్మవారు నా గుడికి వచ్చిన భక్తులకి ఏడాదిలో ఒక్కసారి వచ్చే భీమ్లా అమావాస్య రోజున నా గర్భగుడిలోకి వచ్చి నా పాద దర్శనంతో పాటు పూజ చేసుకోవచ్చు నా భక్తులు అని ఆజ్ఞాపించారంట అండి. అది ఈ గుడిలోని ప్రత్యేకత. కాకుండా ఈ గుడికి సంతానం లేని వాళ్ళు వచ్చి సంతానం అయ్యాక వారి పిల్లలతో మొక్కు తీర్చుకోవడానికి కూడా వస్తుంటారు.
ఇక్కడ మొక్కు తీర్చుకోవడాలంటే ఇన్ని వారాలు అనేసి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కడుతూ ఉంటారు. ఇక్కడ కొబ్బరికాయ చెట్టుకి చూసారు కదండి, ఉయ్యాలలు కడుతూ ఉంటారు. పిల్లలు లేని వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు అలా కొబ్బరికాయ కట్టి ఇన్ని వారాలు అనేసి 9 వారాలు అలా తిరుగుతూ ఉంటారనమాట ఈ గుడికి. అలాగే ఈ గుడి లోపల మనకి నాగ దేవతలు కూడా కొలువై ఉన్నారండి. ఇది నాగబలీశ్వర స్వామి అన్నమాట. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ నాగదేవతలకు ఏదైనా సమస్య చాలా రోజుల నుంచి మనకి జరగలేదు అన్నప్పుడు ఈ నాగదేవతలకైతే మొక్కుకొని ఇక్కడ వెనక సైడు బీగాలు అనేటివి వేస్తారనమాట. ఆ బీగం అవన్నీ పూజారులు వాళ్ళు అమ్మవారి దగ్గర పెట్టి ఇస్తారు. అక్కడ తాళం వేసి మొక్కుకుంటారు. అలాగే వెనక సైడు మునీశ్వర స్వామి అయితే మనకు దర్శనం ఇస్తారండి. ఇక్కడ మునీశ్వర దేవాలయం కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మునీశ్వర స్వామిని కూడా ఒకసారి దర్శించుకోండి అందరూ. ఇది గుడిలోని ప్రాముఖ్యత. చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.